ఎవరు కూడా అనాథశంలాగా వృద్ధాశ్రమంలో ఉండకుండా చిన్నప్పటి నుంచే మన పిల్లలకి మన అమ్మమ్మల కోసం, మన తాతల కోసం, మన నాన్నమ్మల కోసం మనం చెప్తూ ఉంటే మన మేనత్తల కోసం వాళ్ళు మళ్ళీ పెద్దలయ్యాక మన కోసం చెప్పాలా, మనకు ఆదరించాలా. ఈ రెండు కార్యక్రమాలు నేను విజ్ఞప్తి చేస్తాను. నా కోరిక అన్నకు కూడా చెప్పాను, బత్తి నుంచి వచ్చే నేరేడు బ్యారేజ్ నీరు కుల సంఘాలకు ఉపయోగపడుతుంది. మంగళపూర్ పని చేసుకున్నా సరే స్నానంకి వెళ్ళాలా, చాకలు పని చేసుకున్నా స్నానంకి వెళ్ళాలా, రైతు దగ్గరికి వెళ్ళాలన్నా పండించాలన్నా నీరు ఉండాలా, మనం ఏ కార్యక్రమం శుద్ధి కార్యక్రమం చేసినా నీరు ఉండాలా, పంతులు గారికి శుద్ధి నీరు తేరంటే నీరు తీసుకురావాలా, ఆ నీరంతా కూడా రావాలంటే మన ఎమ్మెల్యేలు వచ్చామో ఒక స్థాయిలో ఉండాలా. 640 కోట్ల రూపాయలు ఈ కష్టంతో తీసుకొచ్చారు నేరేడు బ్యారేజ్కి. దాన్ని పూర్తి చేయడానికి రేపు మాకు బ్రహ్మాండమైన కార్యక్రమంకి వెళ్తాం. అది పెద్దల ఆశీస్సులతోనే సైకిల్ యాత్ర కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అభిమానంతో మళ్ళీ ఆ సీట్లో కూర్చోబెడితే మన ఎమ్మెల్యేలు అందరూ కూడా 52,000 మెజారిటీ, దానికి ఒక 5ో 10ో కలిపేటట్టు మీ అందరూ చూడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.